సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. దాదాపుగా మేము గుడ్ ఫ్రైడే అనగా మిమ్మలను సిలువేసేటటువంటి దినమునకు సమీపిస్తున్నాం. మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే దినాలు కూడా ప్రభువా మా ముందున్నాయి. వాటిలో భాగంగా అనేక మంది మీ మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. మా హృదయాలు పరీక్ష చేసుకుంటున్నాం. ఇతరుల వైపు చూడక ఇతరుల యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి దూలములను ఎంచక, మా కళ్ళల్లో ఉన్న దూలములను ఎంచక ప్రభువా తండ్రి, ఇతరులు ఉన్న నలుసులు కూడా మేము ఎంచక మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉంచమని భక్తుడు ప్రార్థించినాడు. ప్రభువా ఎప్పటికప్పుడే మా పెదవులను, మా నాలుకలను ప్రభువా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడేటట్లుగా చేయండి. దేవుని వాక్యమనగా ఇది సామాన్యమైనది కాదు, అనాలోచితంగా పలికే విషయాలు కాదు. ఎంతో నిష్ఠగా, ప్రార్థనాపూర్వకంగా, భక్తితో, ముఖ్యంగా భయముతో ప్రభువా ఈ యొక్క ప్రసంగాలు అనేక చోట్లకు వెళుతూ ఉండగా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలుగా, పుటం వేయబడిన మాటలుగా, నోటికి వచ్చిందల్లా పలికే మాటలు కాకుండా వాక్యానుసారముగా పలికి ఇవి మనుషుల యొక్క జీవితాలను మార్చగలిగే మాటలుగా చేయండి. ఈ సిలువ శ్రమల దినాల్లో ప్రతి ఆదివారము నీ సిలువను ధ్యానం చేసుకోవడానికి, మీరు సిలువలో పొందిన శ్రమలను ధ్యానం చేసుకుని అదే పద్ధతిలో ప్రభువా మేము కూడా నీ సిలువను మోయగలిగిన స్థితిలో మమ్మల్ని తీసుకురండి. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, సండే స్కూల్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. పెద్ద ఆరాధనలో అనేక మంది బిడ్డలు తెచ్చారు. ఈ బిడ్డలు ఎంతో ఏర్పాట్లు చేశారు మందిరాన్ని. వారు ఏర్పాటు చేసినప్పుడు దానిలో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేస్తున్నారు. వందనాలు. కనుక ఈ పరిచర్య అంతా మీది ప్రభువా. మీరు పిలిస్తే వచ్చిన వారం, ఎవరో పిలిస్తే మేము వచ్చిన వాళ్ళం కాదు ప్రభువా. మీ పిలుపు మేరకు వచ్చాం. మీరు బోధించమని వాక్యాన్ని బోధిస్తున్నాం. ఆ వాక్యము కొంతమందికి ప్రియముగా ఉండవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. అయినప్పటికీ నీ మాటలు బోధించేటప్పుడు మాకు ధైర్యాన్ని దయచేయండి. పేతురు, యోహానులు వారు వాక్యము బోధించుచున్నప్పుడు వారి ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కనుక వాక్యం బోధించేటప్పుడు మేము ఎవరికి భయపడనక్కర్లేకుండా నీ వాక్యం ఉన్నదన్నట్లుగా బోధించగలిగిన ధైర్యాన్ని, శక్తిని మాకు దయచేయండి. నీ వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా నాతో నేరుగా మాట్లాడి ప్రభువా ఈ బిడ్డలకి ఏం పంచేవాలో నాతో మాట్లాడి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2వ తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన
రెండవ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. బైబిల్స్ ఉన్నవారు తప్పక ఈ బైబిల్ క్లాసులో ఇదొక బైబిల్ క్లాసుగా మేము భావించుకొని, యవనస్తులు, పెద్దలైన వారు, బైబిల్ తెలిసిన వారు బైబిల్ ఫాలో అయితే వాక్యాన్ని మనం హృదయంలో దాచుకోవచ్చు. ప్రియులారా, ఊరికి వచ్చి వెళ్ళిపోవటం కాకుండా ఈరోజు మందిరానికి వచ్చామంటే ఏ వాక్యం విన్నాం, మనం ఆ వాక్యాన్ని బట్టి ఏమి నేర్చుకున్నాం కదమ్మా. ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంతో శ్రమపడి మీరు వచ్చారు, బోల్డంత టయాన్ని వెచ్చించి మందిరానికి వచ్చారు మీరు. కనుక ఏదో ఒకటి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో దాచుకుని వెళ్ళాలి. చదువుతాను నేను ఒకసారి. 2వ తిమోతి 2:11 ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఈ వాక్య భాగాన్ని మనం కొద్ది సమయం, ఎక్కువ సమయం కాకుండా, ప్రతి ఆదివారంలాగా కాకుండా ఈరోజు కొద్ది సమయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. అందరూ బ్రతకాలనే ఆశ. పోయిన వారం కూడా అదే చెప్పుకున్నాం మనం. ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి, అతడు మానవుడే కావచ్చు, ఏదైనా జీవి కావచ్చు, బ్రతకాలనే ఆశ ప్రతి మానవుడికి ఉంటుంది. ప్రియులారా, నీకు ఇంకా ఆయుష్ కావాలని అడిగినప్పుడు తప్పకుండా ప్రభువుని మనం అడుగుతాం, అయా నాకు మరికొంత ఆయుష్ని ఇవ్వండి కదా. బ్రతికి ఏం చేద్దాం అనేది వేరే సంగతి, అది పక్కన పెడితే మనలో ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి అని అడుగుతాము. గొప్పలేదు. బైబిల్లో చాలామంది దైవజనులు నాకు ఆయుష్ నిమ్మని అడిగారు. దేవుడు నేరుగా కొంతమంది ఆయుష్ని పొడిగించాడు. హిజ్కియా ఆయుష్ ఇమ్మని అడిగాడు. 15 సంవత్సరాలు పొడిగించినయా అన్నాడు కదా. మీలో చాలామంది ఆయుష్ని అడుగుతున్నారు, ఆరోగ్యాన్ని అడుగుతున్నారు. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు కూడా. అడుగుడు ఇవ్వబడును. తప్పకుండా అడగండి దేవుణ్ణి ఆరోగ్యాన్ని, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. డాక్టర్లు ఎవరేమో కానీ డాక్టర్ల విషయం నమ్మకం లేదు కానీ కదా. కొంతమంది డాక్టర్లు ఫెయిల్ అవుతున్నారు కానీ కదా, డాక్టర్లు కూడా ఫెయిల్ అవుతున్నారు. కానీ జీసస్ నెవర్ ఫెయిల్స్ అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు అన్నడు మాట తప్పడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇంకేమిస్తాడు, ఆయన నీకు ఆయుష్ని కూడా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. దేవుడు నీకు ఆరోగ్యంతో పాటుగా ఆయుష్ని కూడా ఇస్తాడు. ఎందుకని అక్కడే చెప్తాడు, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన నేచరే మనకు సహాయం చేసేటటువంటి స్వభావం అయింది. దానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. ఒకవేళ నీ మీద కోపం వచ్చినా కూడా దేవుడికి ఆయన స్వభావం ఉందే, అది సహాయం చేసే స్వభావం. దానికి విరుద్ధంగా ఏమీ చేయడు ప్రియుల. కనుక ఇక్కడ ఒక మాట చెప్పాడు తిమోతి గారితో. తిమోతి గారు యవనస్తుడు, దైవజనుడే కానీ అతడు పెద్ద వయసులో లేడు. పెద్ద వయసు కాదు, అతను చాలా కుర్రాడు. ఆ కుర్రతనంలోనే దేవుని సేవ మొదలెట్టాడు. చాలా ప్రమాదకర విషయం. కుర్రాళ్ళ దేవుని సేవ చాలా ప్రమాదం.
న్యాయం చెబుతూ ఉండేవాడు. యవనస్తులు దేవుని సేవలోకి రావటం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం, కానీ అవసరం. చెప్పాలి, అవసరమే కానీ అత్యంత ప్రమాదకరమైన విషయం. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. అందుకే తిమోతి అనేటటువంటి యవన పాస్టర్ గారికి 2 ఉత్తరాలు రాశాడు. ఒకదాంతో సరిపెట్టలా, ఆయనకు చాలా సలహాలు ఇవ్వాల్సి వచ్చింది. అబ్బాయి తిమోతి, నువ్వు ఇట్లా ఉండాలయా, నువ్వేంటి ప్రసంగం మొదలెట్టావు, జాగ్రత్తగా ఉండాలి. నాయన గారు నా ప్రసంగం మొదలెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మంచి ఉడుకు రక్తం మీద ఉన్నావు నువ్వు, జాగ్రత్త ప్రసంగం చేసేటప్పుడు, నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా ఈ మధ్య ప్రసంగాలు చూడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం వాక్యం తీస్తాడో, ఏ ఐటెంలోకి వెళ్తాడో తెలియదు. ప్రియులరా, ప్రసంగం అనేది అణకువగా, భయముతో, భక్తితో, భాషను కంట్రోల్ చేసుకుంటూ, ఉన్న కాంగ్రిగేషన్ని జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటూ, వాళ్ళ పరిధిలో, ఎవరి పరిధిలో, ఆ వచ్చిన వారి, వింటున్న వారి మానసిక ప్రవృత్తి వారి పరిధిలో, అది దాటి వెళితే అర్థం కాదు వాళ్ళకి. మేము థియాలజీ చేసాం కాబట్టి, బీటీహెచ్లు ఎంటీహెచ్లు చదివాం కాబట్టి అది కాదు. వినేవారి యొక్క పరిధిని అనుసరించి ప్రసంగించాలి. అదే తిమోతి గారికి పౌలు గారు నేర్పాడు ప్రియులారా. అందుకే మన ప్రసంగాలు ఊరికి హడావిడిగా ఉండవు, లోతుగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. దాన్ని విని అవలంబించే వాళ్ళకి కొంచెం కష్టతరమైన పరిస్థితిలో కనపడద్దు. అందరికి అర్థం కావు, కొంతమంది అపార్థం కూడా, చెప్పండి, మన ప్రసంగాలు కొంతమంది అపార్థం కూడా చేసుకునే ప్రమాదం ఉంది. అయినా మనం బోధించుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు చూడండి, మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదము. ఒక వ్యక్తి బ్రతకాలంటే అతడు మరణించాలి. ఇదో సీక్వెన్స్. ఒక వ్యక్తి బ్రతకాలంటే అతడు ముందుగా మరణించాలి. బైబిల్లోకి వెళ్ళండి, ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయము. అక్కడ మరింత తేటగా ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక గోధుమ గింజ లేకపోతే బియ్యపు గింజ, ఒక వరి గింజ, దానిలో నుంచి మొక్క రావాలంటే మొట్టమొదటిగా ఆ గింజ చనిపోవాలి. గింజగానే ఉండాలి, మొక్క రావాలంటే రాదు. ఆ గింజ చనిపోయినప్పుడు భూమిలో పడి అది నీళ్లలో నాని అది బ్రద్దలైపోయి అందులోంచి వచ్చేటటువంటి ఆ మొక్క బయటకు వచ్చినప్పుడు ఒక కంకి వేసి విస్తారమైనటువంటి ఫలం దానిలో నుంచి వస్తుంది. నీవు ముందుగా మరణించాలి. ఒక వ్యక్తి మరణించకపోతే అందులో నుంచి ఫలితం రాదు. అదే ఎగ్జాంపుల్గా ప్రభువైన యేసు ఈ మాట చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, దానిలోంచి ఫలితం రాదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని ఉదాహరణ చెబుతూ దాని పక్కన ఏమన్నాడు చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వింటున్నారా వాక్యాన్ని? తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఉఫ్ఫులాడుతూ బతుకుతారు కొంతమంది ప్రాణం అంతా ఉఫ్ఫులాడుతుంటారు. అమ్మో ప్రాణం పోద్దేం బాబోయ్ కదా, ఉఫ్ఫులాడుతూ ఉంటే ప్రాణం నిలబెట్టుకోలేం మనం. అరిచెయ్యి అడ్డం పెట్టి దీపాన్ని ఆపలేం మనం. మన మేధస్సుని, మన భయాన్ని, మన ఆందోళనను జాగ్రత్తగా అడ్డం పెట్టి మన ప్రాణమును కాపాడుకోలేము. నువ్వెవరమైనా సరే కదా, ఎన్ని తలాంతులు, ఎన్ని కార్యక్రమాలు వెనకాల ఉన్నా, హంగులున్నా,
నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు. బైబిల్ చెప్తున్న సత్యం ప్రియులారా. ఏమంటాడు ప్రాణమును? ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు. ప్రాణం ద్వేషించమంటే నేను చచ్చిపోతే బాగుండని కాదు దాని అర్థం. విపరీతమైన అర్థాలు దీబాకండి బైబిల్ని. ప్రాణమును పోగొట్టుకున్నవాడంటే ఎవరతను? ప్రాణమును సైతము లెక్క చేయకుండా, ఆనాడు ఆది అపోస్తలులు దేవుని యొక్క పరిచర్యలో ప్రాణాన్ని లెక్క చేయలేదు వాళ్ళు. ఈనాడు కొంతమంది సేవకులు ప్రాణాన్ని లెక్క చేయకుండా పరిచర్య చేస్తున్నారు. ఎంతోమంది పేర్లు చెప్పండి, మీరు లేచి నిలబడి పేర్లు చెప్పగలరు. కొంతమంది ప్రాణాన్ని ఫుఫులాడుతూ జాగ్రత్తగా కాపాడుకుని వారి జీవితానికంటే ముందే ప్రాణం విడిచెడిపోతున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. అది చనిపోయిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభువా, నీ సేవ విషయంలో, నీ పరిచర్య విషయంలో, నీ మార్గములో నడిచే విషయంలో నేను నా ప్రాణము సైతము లెక్కించకుండా ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి చేసిరి రాదా? ప్రభునెంతో సేవించిరి. చెరసాల సంకెళ్ళను ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. ప్రియులారా, వాళ్ళ ప్రాణాన్ని బలిగా చేశారు. గొప్ప సేవ అనుభవించారు. వాళ్ళు దేవుని కొరకు హతసాక్షులైపోయారు. నేటికి చాలామంది అనేక రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతోమంది సిలువను మోయటానికి హతసాక్షులైపోతున్నారు. ప్రియులరా, వారందరిని చూస్తున్నప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా, మేము చేసే సేవ ఏ పాటిది? ఫ్యాన్ల కింద కూర్చుని, అవసరమైతే ఏసీలు పెట్టుకుని, చక్కని డ్రెస్సులు వేసుకుని మంచి లైటింగ్లో సేవ చేస్తున్నాం. కానీ ప్రియులరా, కొంతమంది చూడండి, దయచేసి ప్రాణములను ఫణముగా పెట్టి దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో. మీకు తెలుసా, దైవ సేవకులకు 3 పూటలు భోజనం కూడా సరైనటువంటి స్థితిలో దొరకనటువంటి స్థితిలో దేవుని పరిచర్య చేస్తున్నారు. తెలిసినా మీకు ఆ సంగతి? గమనించాలి దయచేసి ప్రియులారా. వారి బిడ్డలను చదువుకు కూడా నోచుకునేటువంటి దేవుని పరిచర్య చేసే దైవజనులు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు ప్రియులారా. అలాంటి వారిని చూస్తున్నప్పుడు ప్రియులారా, తిమోతి గారితో పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, మొట్టమొదటిగా నీ ప్రాణమును లెక్క చేయకుండా నీవు సేవ ప్రారంభించు. నీవు ఫలిస్తావు, నీతో పాటు అనేకులు ఫలిస్తారు. నీ పరిచర్య వలన నీ కుటుంబమే కాదు, అనేక కుటుంబాలు దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి అని దేవుడు చెప్పిన మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులరా. ప్రభువే చెప్పాడు ఈ మాట. గోధుమ గింజలాగా ముందు మనం చనిపోవాలయ్యా, చనిపోవటానికి ఇష్టపడాలి. అలాగని సేవలోకి వచ్చిన వాళ్ళందరూ చనిపోవాలా? అది కాదు. చనిపోవాలంటేనే సేవలోకి రావాలా? అది కాదు. దాని అర్థం ఏమిటి అంటే, ప్రభు యొక్క గూఢార్థం ఏమిటి అంటే, క్రీస్తుతో కూడా మనము శ్రమలు అనుభవించే స్థాయిలోకి మన భక్తి రావాలి. అదమ్మ భక్తి అంటే. భక్తి అంటే ఫూఫులాడతా చేసేది భక్తి కాదయా. ఊరికేదో సాంప్రదాయ ప్రకారం భక్తి చేయటం కాదమ్మా. ఏదో పండగలకో ఏదో సీజనల్, ఏముంటుంది దీన్ని, సీజనల్ భక్తి కాదమ్మా. భక్తి అలా కాదు. నాయన గారు నాతో చెప్పేవాడు, అబ్బాయి సీజనల్ భక్తి చేయొద్దు నువ్వు, నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఒకసారి నాకు ఇష్టమయ్యేది కాదు. దేవుని సేవకుల మాటలు అన్నిసార్లు మనకి ఇష్టం కావు, ఇష్టంగా ఉండవు, వినసొంపుగా ఉండవు. చాలాసార్లు నాయన్ని నేను అపార్థం చేసుకున్నాను, నేను అయ్యగారిని. సీజనల్ భక్తి చేయొద్దయా మీరు. అలాంటి భక్తి నిలబడేది కాదు. ఉదయం కనపడతావు, సాయంత్రం వెళ్ళిపోతావు. అది కాదు దేవుడు కోరేది నిన్ను.
క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవించడానికి నేను సిద్ధపడతాను ప్రభువా. అది కదా దేవుని పరిచర్య, అది కదా భక్తి అంటే. పై భక్తి ఎంతకాలం చేస్తావమ్మా? దానివల్ల ప్రయోజనం ఏముంది? నీ కుటుంబానికి ఆశీర్వాదం లేదు, నీ వల్ల కొన్ని కుటుంబాలు కూడా ఆశీర్వాదపడవు కదా. ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏముంది? ప్రభువా నీ సిలువను మోయటానికి నన్ను సిద్ధం చేయి. గోధుమ గింజ వలె మొట్టమొదటిగా అది చనిపోయినప్పుడు అందులో నుంచి మంచి మొక్క బయటకు వచ్చింది, అందులో నుంచి ధాన్యం బయటకు వచ్చింది. ప్రియులారు, ఎంతమందికి ఉపయోగం? చావపోతే ఆ గింజగానే ఉంటే, అబ్బాయి మేమేమి దాన్ని చంపమండి, మా గింజలన్నీ మా కొట్టులోనే ఉండాలంటే కొట్టులోనే ఉంటాయి. కొన్నాళ్ళకి అది ఏమవుద్ది? బుగిలిపోతాయి, పనికిరావు. ఎక్కువ కాలం దాస్తే పనికిరాదు ఆహారం. విత్తనాలు ఎక్కువ కాలం దాస్తే పనికిరావు. అది వాడబడాలి, ఫలించాలి, అనేకులకు ఫలితాన్ని రావాలి. అదే చెప్పాడు ఇక్కడ ప్రియులరా. కావున ఏం చేయాలి మనం అంటే, వాటన్నిటినీ ముందు మనల్ని మనం చంపుకోవాలి ప్రియులరా. చంపేయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను వైట్ రైస్ తినకుండా ఉండలేకపోతున్నాను అన్నా. నేను అలాగండి, మరి ఏం చేద్దాం, మరి మానేయమంటారా సార్ అన్న. మానేస్తే ఎట్లా? షుగర్ డౌన్ అయిపోద్దిగా. బ్రౌన్ రైస్ తినలేకపోతున్నావు, వైట్ రైస్ తినడానికి ఇష్టపడుతున్నావు. వైట్ రైస్ అంటే బాగా ఇష్టం నాకు, తెల్లన్నం తెగ తినేస్తా. తగ్గించాను అనుకున్నాను కానీ ఇక 100 గ్రాముల కంటే ఎక్కువ తింటున్నా. 100 గ్రాములే తినాలి వైట్ రైస్, ఎవరైనా కానీ. ఎంత తినాలి? 100 గ్రాములే తినాలి. 100 గ్రాముల కంటే ఎక్కువ రైస్ తింటున్నావంటే నువ్వు దాదాపు అయిపోతావు. నేను చెప్పా డాక్టర్ గారికి, నేను బాగా తింటున్నాను సార్ వైట్ రైస్. ఆయన ఏమన్నాడంటే, పాపం నా బాధ చూసి, తినండి సార్ పర్లేదు, కానీ తిని దాన్ని చంపేయండి అన్నాడు. అదేంటండి చంపేయటం ఏంటి? అవును, నువ్వు తిన్న ఆహారం ఉందే వైట్ రైస్, దాన్ని చంపేయాలి. ఎట్లా చంపాలి సార్ అన్న? నడవండి కాసేపు, తినగానే కొద్దిగా అటు ఇటు ఒక అరగంట సేపు, వెంటనే పడుకోవద్దు. ఏం చేయాలి? ముందాన్ని చంపేయాలి. దాన్ని చంపటం నేర్చుకోవాలి. మన జీవితాలను, మన శరీర అలవాట్లను, మన మైండ్ సెట్ను దేవునికి వ్యతిరేకమైన కార్యములు నీ శరీరంలో, నీ జీవితంలో ఏదైతే వేళ్ళను పోయినాయో దాన్ని చంపేయాలి. చంపాడు. అది చంపకపోతే కష్టం. గోధుమ గింజ చనిపోతే కానీ అందులో నుంచి ఫలితము, నువ్వు కూడా అంతే, చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలి? వెళ్ళండి, బైబిల్లోకి వెళ్ళండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక, త్వరగా చక్కగా అందరూ చదవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందరూ చదవాలి. అందరూ మైండ్ దాని మీద పెట్టాలి, వేరే మైండ్ వద్దు దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, కావున, అందరు చూస్తున్నారా? కావున భూమి మీదనున్న మీ అవయవములను చంపాల్సింది ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చంపాలి? ఇప్పుడు మనం గోధుమ గింజ చచ్చిపోయినట్టుగా ఏం చంపాలి? భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాక్యం చూడాలి దయచేసి. పుస్తకాలు మూసేయండి, అక్కడ పుస్తకాలు మూసేయండి, వాక్యం చూడండి. ఏంటి చంపాల్సింది? గోధుమ గింజను కాదు చంపాల్సింది. ఏంటి చంపాల్సింది? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన సంబంధమైన ధనాపేక్షను చంపివేయుడి. వాటిని చంపితే కానీ మిగతాయి ఫలించవు. అవును, చంపాలి. డాక్టర్ గారు చెప్పాడు, నువ్వు చంపేద్దని అన్నాడు. ఏంటంటే తెల్లన్నం తినేస్తే ఏం చేయమన్నాడు? దాన్ని చంపేయి. అప్పుడు దాన్ని చంపటం మొదలెట్టా. ఎట్లా? అన్నం తినగానే తినేది కొంచెమే, అయినా దాన్ని చంపకపోతే అది పంచదారగా మారిపోద్ది. లోపల 200, 250, 300 వెళ్ళిపోద్ది. షుగర్ పెరిగిపోద్ది. ఏం చేయాలి దాన్ని? కొంతమంది చంపరు. తినగానే, చెప్పండి, తినగానే ఏం చేస్తారు? పడుకోవటం వేసుకుని. ఎట్లా చచ్చిపోద్దాం మనం? చంపాలి దాన్ని ప్రియులారా. శరీరాశలను చంపాలి. వినాలి. తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు, యవనస్తుడా, నీవు నీ శరీర ఇచ్ఛలను చంపకపోతే నువ్వు ప్రసంగం చేయటానికి పనికిరావు.
నీ కళ్ళలో ఉన్నటువంటి ఆ పొరలు రాలకపోతే, వాటిని చంపకపోతే, నేత్రాశలు చంపకపోతే, శరీరాశలు చంపకపోతే నీవు ప్రసంగం చేయటం పనికిరావు. పనికొస్తాడా? కళ్ళన్నీ పాడైపోతే పుల్పిట్ మీద నిలబడి ఆడపిల్లలు ప్రసంగం చేయటం పనికొస్తాడా కుర్రాడు? పనికిరాడు. చాలామంది కళ్ళ మీద జయం లేకుండానే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. చూపులో పవిత్రత లేకుండానే పుల్పిట్ మీద ఎక్కి ప్రసంగాలు మొదలెడుతూ ఉన్నారు. ప్రమాదం అలాంటి వారితో. ఈ రోజుల్లో కొంతమంది దేవుని సేవకులతోనే ప్రమాదం వస్తూ ఉంది. కారణం ఏంటి తెలుసునా? ఎన్ని కంప్లైంట్స్. పవిత్రత లేదు, మాటలో పవిత్రత లేదు, చూపులో పవిత్రత లేదు, భాషలో పవిత్రత లేదు. పవిత్రమైన వాక్యమును హృదయంలో దాచుకొని వాక్యం బోధించడం తెలియదు. ఇష్టమైనటువంటి వాక్యాలు బోధిస్తున్నారు, పరిశుద్ధతను బోధించలేకపోతున్నారు. ఎంత ప్రమాదం ప్రియులారా సంఘానికి. సంఘంలో పరిశుద్ధత ఎలా నేర్చుకుంటాం మనం? ఎలా నేర్చుకుంటాం ప్రియులారా? పౌలు భక్తుడు ఈ తిమోతికి రాస్తున్నాడు. తిమోతి చనిపోవాలయా, తిమోతి నిన్ను నీవు చంపేసుకో అనగా నీలో ఉన్నటువంటి జారత్వము, నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్న కామాతురత, నీలో ఉన్న దురాశ, నీలో ఉన్న ధనాపేక్ష చంపేయాలయా. అది చంపకపోతే పనికిరావు సహోదరుడా నీవు. మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. బిడ్డలు మంచి వాక్యాన్ని విన్నారు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీడల విస్తారముగా ఫలించును. మాతో మాట్లాడావు ప్రభువా. బిడ్డలు పశ్చాత్తాపడ్డారు, ప్రార్థించారు, వాక్యానుసారంగా మొరపెట్టారు. వారి కన్నీటి ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు. వారి బలహీనతలన్నింటినీ క్షమించి ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా, నూతనమైన సృష్టిగా, ఒక పవిత్రమైనటువంటి విశ్వాసులుగా మా బిడ్డను తయారు చేయండి. మాలో ఉన్న సమస్త బలహీనతలను సిలువలో మేకులు కొట్టడానికి మాకు సహాయం దయచేయండి. నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను. పౌలు గారు చెప్పినట్టుగా మాలో ఉన్న కోపము, మాలో ఉన్న అహంభావము, మాలో ఉన్న గర్వము, మాలో ఉన్న దొంగతనములు, మాలో ఉన్న వ్యభిచారములు, మాలో ఉన్న జారత్వములు ఒక్కొక్కటి 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 ఇప్పుడే ఈరోజే నీ సిలువలో మేకులతో కొట్టేస్తున్నాను ప్రభువా. ఇక వాటిని అట్టి పెట్టుకున్నాయా. నీవే పాపం లేనివాడికే సిలువలో మేకులు కొడితే పాపినైనటువంటి నాకు ఎన్ని మేకులు కొట్టాలి. పరమ పవిత్రమైన శరీరమునికే మేకులు దించితే పాప పంకిలమైన నా శరీరానికి ఎన్ని మేకులు కొట్టాలి ప్రభువా. మేము ఎలాంటి మనుషులమో మాకు తెలుసు. దావీదు భక్తుడు చెప్పినట్టుగా నా పాపము నా ఎదుటే ఉన్నది ప్రభువా. నా పాపం ఎక్కడికో వెళ్ళలేదు, నేనేం చేశాను నాకు తెలుసని. రహస్య పాపములు, దాచబడిన పాపములు, ప్రక్కవాడికి కూడా తెలియనటువంటి పాపములు, భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా నా పాపము ప్రభువా నా ఎదుటనే ఉన్నది. మాకెన్ని మేకులు కొట్టాలి ప్రభువా. ఈ సెలవు దినాల్లో మాకు గ్రహింపు దయచేయండి. ప్రతి ఒక్కరూ ఎవరి వైపు చూడకుండా నీ వైపు చూసి, మనుషుల వైపు చూస్తే బలహీనం అయిపోతాం ప్రభువా. నీ సిలువ వైపు చూస్తే బలం తెచ్చుకుంటాం.
ఈ 30 రోజులు నేరుగా నీ సిలువను చూసే కృప మాకు దయచేయండి. సిలువను చూచుకొలది శిల సమానమైన హృదయాలు, ఘనీభవించిన హృదయాలు కరిగిపోతాయి ప్రభు. మా హృదయాలు కరగటం లేదయ్యా. ఎన్ని వాక్యాలు బోధించినా, ఎన్ని వాక్యాలు విన్నా హృదయాలు కరగట్లేదే. హృదయాలు ఎదురు తిరుగుతున్నాయి ప్రభువా. హృదయాలు ఎదురు తిరుగుతున్నాయి మెరిసి ప్రార్థన మందిరంలో తండ్రి. హృదయాలు నలగొట్టండి ప్రభువా. హృదయం నలగొట్టకపోతే ఎంత ప్రమాదము. ఇప్పుడే నీ రక్తము చేత హృదయాలు నలగొట్టండి. ఒక్కొక్కడిని నలగొట్టబడి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలను చంపేయండి ప్రభువా. నూతనమైన సృష్టిగా చేయండి. ఒక క్రొత్త మనిషిగా వారి ఇంటికి తిరిగి వెళ్ళాలి. సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.